Lockdown again? No, no, no. That's straight up propaganda. No lockdowns coming. PM Modi did call an all-party meeting today, but it's about West Asia mess like Iran tensions and oil risk, not shutting down the country. People are freaking out because it's 6 years since the 2020 COVID lockdown started, and Modi ji's speeches mentioned preparing like COVID times for energy stuff. Someone twisted that into Lockdown 2.0, but official news actually zero announcement. Just panic on social media. Dear, please calm down. మోడీ మిథేన్ గ్యాస్ గురించి చెప్తే డ్రైనేజ్ పైపు వేసి గ్యాస్ రావట్లేదంటారు. అసలు బయోగ్యాస్ గురించి మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు. నేను ఈ రోజు చూసాను, పెట్రోల్ బంక్స్ అయితే ఫుల్ గా ఇట్లా క్యూలు ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు నాకు ఈ రోజుకి ఒక 10 లీటర్లో లేక 20 లీటర్లో కావాలంటే నేను 100 లీటర్లు తీసుకొని ఎక్స్ట్రాగా కూడా స్టోరేజ్ చేసి పెట్టుకుంటున్నాను. అప్పుడు నేను ఒక 5 మందికి కావాల్సిన పెట్రోల్ని నేను ఎక్స్ట్రాగా సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ పెట్రోల్ బ్లాక్ లో కూడా దొరుకుతుంది. అసలు అఫీషియల్ గా పెట్రోల్ బంకుల్లో దొరకని పెట్రోల్ బ్లాక్ లో దొరుకుతుంది అంటే పెట్రోల్ ఉందనే కదా. సో పెట్రోల్ కి ప్రాబ్లం లేదనే కదా. అట్ ద సేమ్ టైం ఇంతమంది ఒకేసారి అమ్మో ఇంకేమీ దొరకదేమో, అసలు పెట్రోల్ అంతా అయిపోతుందేమో అని చెప్పేసి 5 మందికి 10 మందికి కావాల్సిన పెట్రోల్ అంతా ఒక్క మనిషే కన్జ్యూమ్ చేసి ఇంటి దగ్గర తీసుకెళ్లి దాచిపెట్టుకొని ట్యాంక్స్ ఫుల్ చేసి పెట్టుకొని ఒక నెలకు కావాల్సిందంతా కొట్టించేసుకుంటే ఎలా? సో మనం కూడా జాగ్రత్తగా వ్యవహరించాలా. అండ్ భారతదేశము కొంచెం క్రిటికల్ కండిషన్స్ లో ఉన్నప్పుడు మనం సిటిజన్స్ గా సహకరించాలా లేదా? అంటే అవసరమైన దానికే బయటకు వెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్ళాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హాస్పిటల్కి వెళ్ళాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతేకాని మనకు టైం పాస్ కావట్లేదని, బోర్ కొడుతుందని చెప్పేసి రోజు వెళ్ళేలాగా మానేసేయండి కొన్ని రోజులు, ఒక 2-3 వారాలు, అండ్ సెట్ అయిపోతుంది కదా. డిమానిటైజేషన్ అప్పుడు కూడా అంతే. 25,000 పర్ డే తీసుకోమంటే ఒక్కొక్కళ్ళు లక్షలు ఎవ్రీడే 4-5 రోజులు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు. మిగిలిన వాళ్ళకు డబ్బు ప్రాబ్లం అయ్యేలాగా చేశారు. మన సెల్ఫిష్నెస్ కోసం పక్కన వాళ్ళని ఇబ్బంది పెడుతూ మళ్ళీ అయ్యో ఈ గవర్నమెంట్ అలా చేసింది, అయ్యో ఈ నాయకుడు అలా చేశాడు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సో మనం దేశానికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం చేయకూడదు. हम कोरोना के समय भी चुनौतियों का सामना कर चुके, अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है. అట్ ద సేమ్ టైం మోడీ గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టింది లాక్డౌన్ చేయడానికి కాదు. ఈ గ్యాస్ ఇష్యూగా ఉంది అండ్ పెట్రోల్ ఇష్యూగా ఉంది, ఇరాన్ వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో దీని మీద మనం ఏం చేద్దాము అనే డిస్కషన్ పెట్టారు. సో ప్రతి దాన్ని ఒక ప్రాపగాండా చేసి భారతదేశంలో ఉన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం, ఇటు మీడియా కానీ ఇటు అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ చేయటం మానేస్తే దేశం కొన్నాళ్ళ పాటైనా ప్రశాంతంగా ఉంటుంది.